ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉన్నారని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ మాట. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉండాలండి. అదేవిధంగా ఎంసెట్ హాల్ టికెట్ అండ్ మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అండ్ మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అంటే మీరు BIAP వెబ్సైట్ నుంచి మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ అదేవిధంగా మీ యొక్క టీసీ అనేది ఉండాలి. సో టీసీ ఇప్పుడు అవసరం లేదు, కానీ మీరు కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు మాత్రం టీసీ అనేది మస్ట్ అండ్ షుడ్. అదేవిధంగా ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా BC SC ST క్యాండిడేట్స్ అయితే మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది పడుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ అనేది పడదు. కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో అందరూ కూడా వెంటనే మీ సేవ లేదా సచివాలయం అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి. అండ్ మీరు NCC క్యాప్ గేమ్స్ స్పోర్ట్స్ చెందిన వాళ్ళు ఉంటే మీ యొక్క NCC సర్టిఫికేట్స్ అయితే NCC, క్యాప్ వాళ్ళు అయితే క్యాప్ సర్టిఫికేట్, గేమ్స్ లేదా స్పోర్ట్స్ అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి. ఓకేనా. సో నేను మీకు స్క్రీన్ మీద ఏవైతే చూపిస్తున్నానో ఒకసారి ఇవైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.